ఆనపకాయ చట్నీ చేస్తున్నానండి ఈరోజు నేను. ఆనపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ముక్కల కింద కోసేసాను. నూనెలో అయితే వేపుతున్నాను. నూనెలో వేపేసానండి. కరెంట్ అయితే పోయింది, అందుకే వీడియో తీయలేదు. మిక్సీ పట్టేసాను. కరెంట్ వచ్చాకైతే మిక్సీ పట్టాను. ఇప్పుడు తాలింపు అయితే పెడతాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరగాయ, ఎల్లుల్లిపాయ అన్నీ వేసానండి. ఈ ఆనపకాయ చట్నీ చపాతీల్లోకైనా ఇడ్లీలోకైనా భలే ఉంటుందండి. నేనైతే అన్నంలోకి చేశాను ఈరోజు. చట్నీ మాత్రం చాలా బాగుందండి. హాయ్ అండి, ఇవి ఓట్స్ అండి. మా అమ్మాయి అయితే ఉప్మాకి రెడీ చేస్తుంది. ముందుగా అయితే వేపుతుందండి. వేపేసింది, పక్కకు తీసుకుంటుంది. ఈ ఓట్స్ ఉప్మా బాగుంటుందంటండి, కానీ నేను ఎప్పుడు తినలేదు, మేము ఎప్పుడు చేయలేదండి. ఇదే ఫస్ట్ సారి మా అమ్మాయి అయితే చేస్తుంది. మా అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అల్లుడు గారు తెచ్చేవాడంట. తినబుద్ధి కాకపోయినా అలాగే తినేదంట. తింటాక ఏమి ఇబ్బంది ఉండదండి, కొంచెం జిగురుగా ఉంటుంది అంతే, కానీ తినే కొద్దీ బాగానే ఉంటుంది. తాలింపు దినుసులన్నీ వేసేసుకుంది, కరివేపాకు వేసుకుందండి. సన్నగా తరిగానండి పచ్చిమిరపకాయ, టమాటా, ఒక ఉల్లిపాయ ఇవన్నీ వేసి వేపేసుకుంటుందండి. మీరు ఎప్పుడన్నా ఈ ఓట్స్ ఉప్మా తిన్నారా అండి? తినుంటే నాకు కామెంట్ చేయండి. పాలలోనైనా వేసుకోవచ్చు, చపాతీలాగా వేసుకోవచ్చు, దోశలాగా వేసుకోవచ్చు. ఈ ఓట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. నేనైతే ఎప్పుడు తినలేదు కదా, నాకైతే తెలియదు. మా అమ్మాయి అయితే చెప్తుంది. పసుపు, ఉప్పు అయితే వేసి వేపుతుందండి, ఎందుకంటే ఆ ఓట్స్కి ఉప్పు పసుపు పట్టాలంట. వేపి పక్కన పెట్టింది కదా, మళ్ళీ ఆ ఓట్స్ అయితే ఇందులో వేసేసింది. చూడటానికైతే బాగానే ఉందండి, కానీ తినేటప్పుడు ఎలా ఉంటుందో చూడాలి మరి. మా అమ్మాయి చెప్తుంది కొంచెం జిగురు అనిపిస్తుందమ్మ, కానీ అంత తీసిపోయేలాగా ఏమి ఉండదు, బాగానే ఉంటుంది అంటుంది. ఓట్స్ ములిగే వరకు నీళ్ళు అయితే పోసిందండి. మూత పెట్టో 15 నిమిషాలు అయితే ఉంచుద్దంట. మేము ఇదే ఫస్ట్ సారి అండి, ఎప్పుడు చేసుకోలేదు. ఉప్మా మాత్రం రెడీ అయిపోయిందండి. ఇందులో మేము ఊరగాయ పచ్చడి అయితే వేసుకుని తింటాము. చట్నీ ఏమి చేయలేదు. ఇంట్లో అయితే ఆనపకాయ చట్నీ చేశాను. మరి అన్నంలోకి అయితే సరిపోదని ఇంకా ఈ ఉప్మాలోకి అయితే మేము ఊరగాయ పచ్చడి వేసి తింటాము. నేనైతే తింటున్నానండి, మా ఆయన గారికి కూడా పెట్టాను. బాగానే ఉందండి. మీరు ఎప్పుడన్నా తిన్నారా? తినుంటే కామెంట్ చేయండి. నేను ఊరైతే వెళ్ళాలి ఈరోజు. టిఫిన్ చేసాకైతే ప్రయాణం వెళ్ళాలండి. ఎందుకు వెళ్తానో ఎప్పుడు వెళ్తానో చెప్తానండి. మా వీడియో మాత్రం ఎక్కడ మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి పూర్తిగా చూడండి. చెప్పాను కదండి ఊరు వెళ్ళాలని. నేను మా అబ్బాయి అయితే ఊరు వెళ్తున్నామండి. ఎక్కడికంటే లక్కవరం అండి, మా పుట్టింటికి. నా పుట్టిల్లు మా కోడ పుట్టిల్లు ఒకే ఊరు కదండి. మేమైతే ఊరు వెళ్తున్నామండి. మా అబ్బాయి మా కోడని అయితే హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు. నేను మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలండి. మా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మేమైతే దారిలో ఉన్నాము. లేదు సంచి, నువ్వు మ్యాగీని తీసుకెళ్ళి చూపించాక బండి కావాలిగా నాన్నకే, గడ్డి పోయాలిగా మరి నీకు. మీ ఇద్దరిలో నాకు అమ్మమ్మని చూపించి గమ్మున పని అయిపోతే ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. లేకపోతే బస్సుకు వస్తాను, నువ్వు చూపించి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఫోన్ చేయి నాకు, జాగ్రత్త. అమ్మా, పొద్దున్నే ఇక్కడికి వచ్చేసాను కదండి మా పుట్టింటికి. వచ్చాకైతే నేను బట్టలన్నీ ఉతికాను, కుండలన్నీ తోవానండి. అమ్మ ఒక్కతే కదా, ఇంకా అన్నీ చక్కబెట్టాను. అమ్మకైతే చాలా నీరసంగా ఉంది, అందుకని నేను హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నానండి. జంగారెడ్డిగూడెం అండి. ఇప్పుడు అమ్మ నేను బస్ స్టాండ్లోకి వెళ్తున్నాం. మా ఆయన గారు రాలేదండి, ఎందుకంటే గేదెల కాడ ఉండాలి కదా. మా అబ్బాయి కూడా నాతో వచ్చాడు ఈరోజు. మరి మా కోడలను అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాడండి చెకప్పులకి. నేనైతే అమ్మని తీసుకెళ్తున్నాను. మరి నలుగురు బండి మీద అవ్వదు కదా అని మేమైతే బస్సుకి వెళ్తున్నామండి.
అమ్మ అయితే అసలు నడవలేకపోతుంది, చాలా చాలా నీరసంగా ఉందండి. బస్ స్టాండ్లోకి అయితే వచ్చాం. బస్సు జంగారెడ్డిగూడెం బస్ అండి ఇది. హాస్పిటల్ కాడికైతే వచ్చామండి. డాక్టర్ గారు అయితే చూశారు, నీరసం ఎక్కువగా ఉందమ్మా అని ముందుగా సెలైన్ అయితే పెట్టమన్నారు. సిస్టర్లు అయితే సెలైన్లు పెడుతున్నారండి. టిఫిన్ చేద్దామని వచ్చామండి. సాంబార్ ఇడ్లీ అయితే తిందామని వచ్చామా, సాంబార్ ఇడ్లీ అయితే లేదంటండి. మినపట్టు అయితే తింటున్నాం మేము. ఇప్పుడు దాకా ఏంటి గట్టిగానే మోసుకొస్తున్నా, ఏం తెచ్చావాటి? మా అమ్మాడి ఇంటికాడ నుంచి ఇప్పుడే వచ్చానండి. వీడియో తీయలేను, ఈ రోజుకి ఇంతే వీడియో. బాయ్ అండి.